ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలందరూ కూడా మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని మీరు అనేక దినాల నుంచి వీక్షిస్తున్నారు. దేవుడిని దీవించి ఆశ్రయించునుగాక. మరి ముఖ్యంగా ఈ యొక్క లైవ్ కార్యక్రమం చేయడానికి కారణం ఏమిటంటే, ఈ యొక్క పూరి పట్టణ ప్రాంతంలో దేవుని యొక్క మందిరాలు ఇంకా తెరవబడలేదు, ప్రార్థన చేసుకోవడానికి ఇంకా అనుమతి ఇవ్వలేదు. కాబట్టి లైవ్ కార్యక్రమం చేస్తున్నాం. ఈ లైవ్ కార్యక్రమం ఈ రీతిగానే కొనసాగుతుంది. మందిరాలు ఇప్పబడిన తర్వాత కూడా లైవ్ కార్యక్రమం ఈ రీతిగానే కొనసాగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పెడమని చేయించున్నాను. మంచిది ప్రియమైన దేవుని సంగమ, దేవుని యొక్క పరిశుద్ధ వాక్య భాగం నుంచి కొద్ది విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, దాంట్లోకి వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకొని దేవునిలో మనం ముందుకు సాగుతాం. మహాగరుడ మోత్మేసియా, సర్వాధికారి, సర్వశక్తుడా, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా నడిపించిన మా దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఈ దినము మరలా ప్రభువా ఈ లైవ్ కార్యక్రమం చేయడానికి ప్రభువా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. యొక్క కార్యక్రమాన్ని మీ చేసి అనిపిస్తుండగా ప్రభు ప్రారంభించేంత మీరే క్రమముగా పరిశీలించండి తండ్రి. మీ యొక్క ఆత్మచేత ప్రభు నాయన మీ వాక్యాన్ని ప్రభు మీరు బయలుపరచడం ప్రార్థన చేయించున్నాం తండ్రి. లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ మీ వాక్యాన్ని వినడానికి ప్రభు గ్రహించడానికి మీ యొక్క శక్తిని దయచేసి ప్రార్థన చేయించున్నాం తండ్రి. బలమైన మాటలను మీరు వినిపించండి, మీ యొక్క ఆత్మచేత నడిపించడం ప్రార్థన చేయించున్నాం తండ్రి. కార్యక్రమాన్ని మీ చేసి అనిపిస్తుండగా మీరు నడిపించండి, మహిమ పొందండి. యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క పరిశుద్ధ వాక్య భాగం నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను భక్తుడు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. తండ్రులారా, మీరను ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించుచున్నారు గనుక మీకు రాయిచున్నానని జ్ఞాపకం చేయుచున్నారు. ఏంటి? యవనస్తులారా, మీరు దుష్టుని జయించుచున్నారు గనుక మీకు రాయిచున్నానని జ్ఞాపకం చేయుచున్నారు. యవనస్తులారా, మీరు దుష్టుని జయించున్నారు. ఎందుకు యవనస్తులు ఈరోజు బలవంతులుగా కనబడుతున్నారు? అనేక మంది బలహీనులుగా కనబడుతున్నారు. ప్రవక్త యెషయా అంటాడు, యవనస్తులు తప్పక త్రొట్టెలుదారు. అంటే బలహీనులు త్రొట్టిన వారికి కనబడతారు. మరి బలవంతులు ఎవరంటే దుష్టుణ్ణి జయించిన వారు. బలహీనులు ఎవరంటే త్రొట్టిన వారు, పడిపోయిన వారు బలహీనులు. మరి పడకుండా స్థిరముగా నిలబడిన వాడు, పడకుండా స్థిరముగా నిలిచి దేవుని యొక్క సన్నిధిలో జీవించిన వాడు, తన జీవితాన్ని భద్రపరుచుకున్నవాడు, జీవితాన్ని కాపాడుకున్నవాడు, జీవితాన్ని స్థిరపరచుకున్నవాడు అంటే బలవంతుడు. కాబట్టి యవనస్తుడు బలవంతుడు, కాబట్టి వాడు దుష్టుని జయించినవని కనబడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన అంటున్నాడు, యవనస్తులారా, మీరు దుష్టిని జయించుచున్నారు గనుక మీకు రాయిచున్నాను. అంటే ఎవరు దుష్టిని జయించిన వారంటే బలవంతుడైన యవనస్తుడు దుష్టుని జయించినవాడు. ఈరోజు ఒక యవనస్తుడు దేన్నైనా జయించినవని ఉండాలంటే వాడు బలవంతుడిగా కనబడాలి. బలహీనుడు ఎప్పుడు కూడా జయించలేడు. పడిపోయిన వాడు ఎప్పుడు కూడా జయించలేడు. త్రొట్టెళ్ళిపోయిన వాడు ఎప్పుడు కూడా జయించలేడు. త్రొట్టెళ్ళిపోయిన వాడు, యవనస్తులు తప్పక త్రొట్టెళ్తారు, త్రొట్టెళ్ళిపోయిన వాడు జయించరు. కానీ స్థిరముగా నిలబడిన వాడు, బలము కలిగిన వాడు, బలమైన జీవితమును జీవించిన వాడు, వాడు దేన్ని జయిస్తాడంటే దుష్టిని జయించిన వానిగా కనబడతాడు. ఈరోజు యవనస్తుడు పడిపోవడానికి కారణం ఏమిటంటే దుష్టుడు. ఈరోజు యవనస్తుడు పాడైపోవడానికి కారణం ఏంటంటే దుష్టుడు. ఈరోజు యవనస్తుడు నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే దుష్టుడు. ఈరోజు యవనస్తుడు జీవితం పాడైపోవడానికి, యవనస్తుడు చెల్లచెదరైపోవడానికి, యవనస్తుడు తన జీవితాన్ని సంపూర్ణముగా పాడు చేసిన కారణము దుష్టుడు. కాబట్టి ఈరోజు యవనస్తుడు పడిపోకుండా ఉండాలంటే వాడు దుష్టుణ్ణి జయించాలి. హల్లెలూయా. దుష్టుడు అనగా అపవాది, దుష్టుడు అనగా సాతానుడు, దుష్టుడు అనగా ఆది నుండి ఉన్న సర్పము, దుష్టుడు అనగా మోసకుడు,
దుష్టుడు అనగా అబద్ధికుడు, దుష్టుడు అనగా నరంతకుడు. అపవాదికి అనేక పేరులు కలవు, వాడు దుష్టుడు. కాబట్టి ఈరోజు యవనస్తులు ఎవరిని జయించాలంటే దుష్టుడిని జయించిన వాని ఉండాలి. ఏ యవనస్తుడైతే దుష్టుని జయిస్తాడో వాడు త్రొట్టెళ్ళిపోకుండా నిలబడిన వానికి ఉంటాడని జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే యంగ్ మ్యాన్ స్ట్రాంగ్ అని చెప్పబడుతుంది. ఎందుకు? వై? ఎందుకని మాట్లాడుకుంటున్నాం ఈరోజు, మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు యవనస్తులు బలవంతులు, యవనస్తులు బలవంతులుగా కనబడడానికి కారణం ఏమిటనే విషయాన్ని మనం ధ్యానించుకుందాం. కొంచెం సమయము దేవుని ఒక వాక్యం ధ్యానించుకుందాం. మొదటి యోహాను రాస్తున్న పత్రిక, అదే యోహాను భక్తుడు రాస్తున్న మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం 5వ వచనంలో చక్కని మాటను జ్ఞాపకం చేసుకోగలం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించిన వారని జ్ఞాపకం చేయబడుతుంది. ఏంటి? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు అని జ్ఞాపకం చేయబడుతుంది. దేనంట? లోకమును. దేవుని మూలముగా పుట్టిన వారందరూ, దేవుని మూలంగా పుట్టిన వారందరూ వారు లోకమును జయించిన వారు. లోకం అంటే అపవాది, లోకం అంటే ఈ యుగ సంబంధమైన దేవత, వాటి కార్యములను జయించిన వాడు ఎవరంటే, అటువంటి పనులను జయించి నిలబడిన వాడు ఎవరంటే దేవుని మూలముగా పుట్టినవాడు. అంటే దేవుని చదువు విశ్వాసం ఉంచినవాడు, దేవుని నమ్మినవాడు, దేవుని నమ్మినవాడు, దేవుని విశ్వాసం ఉంచినవాడు, దేవుని మూలంగా పుట్టినవాడు. ఏమవుతుందా? ఒకడు ఆత్మ మూలముగా, ఒకడి నీతి మూలముగా జన్మిస్తేనే వాడు దేవుని రాజ్యాన్ని ప్రవేశించలేడు అని జ్ఞాపకం చేయబడుతుంది. ఈరోజు దేవునకు కుమారులుగా, దేవుని కుమార్తెలుగా పిలవబడడానికి, ఆయన మూలముగా పుట్టిన వారిగా ఉండడానికి దేవుని చదువు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము రక్షణ పొందిన వాని ఉండాలి. ఈరోజు దేవాది దేవుడు జ్ఞాపకం చేయించిన మాట, యవనస్తులంట దుష్టుని జయిస్తారంట. వారు తొట్టెలిపోకుండా నిలబడి దుష్టుని జయించిన వారి ఉంటారు. ఎవరి దుష్టుని జయించిన వారి ఉంటారంటే దేవుని మూలముగా పుట్టినవారు. హల్లెలూయా! దేవుని మూలంగా పుట్టినవాడు అంటే దేవునిలో జన్మించినవాడు, దేవునిలో తిరిగి జన్మించినవాడు, దేవుని రక్షణ పొందుకున్నవాడు, దేవుని రక్షణ పొందుకుని తన జీవితమును కొనసాగించినవాడు, దేవునిలో రక్షణ పొందుకుని తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుని నడిచినవాడు, దేవునిలో పరిగెత్తినవాడు, వాడు దేవుని మూలంగా పుట్టిన వాడిని జ్ఞాపకం చేయించున్నాడు. ఇది అనేక మంది ఈ లోకానుసారం జీవితం జీవిస్తున్నారు, లోకానుసారం బ్రతుకుతున్నారు, లోకానుసారంగానే వారి జీవితాలు కొనసాగించే వారు కనబడుతున్నారు. కానీ దేవుని మూలంగా జీవించిన వాడు, దేవుని మూలంగా బ్రతికిన వాడు, వాడి జీవిత విధానం వేరేగా ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమా, వాని జీవిత విధానము చాలా భిన్నముగా ఉంటుందని దేవుడు జ్ఞాపకం చేయించున్నాడు. ఈరోజు సాధారణంగా మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు క్రీస్తుని అంగీకరించిన యవనస్తుని ఒక తీరు చాలా వేరేగా ఉంటారు. 100 మందిలో ఒకడు తప్పిపోవచ్చు, కానీ 99 మంది తీరు ఒకేలాగా ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమా, యేసు ప్రభు నమ్ముకున్న క్రైస్తవుడు, యేసు ప్రభు నమ్ముకున్న యవనస్తుడు, వాని జీవిత తీరు చాలా దేవునికి ఇష్టమైన రీతిగా ఉంటుంది, మనుషులకు ఇష్టమైన రీతిగా ఉంటుంది. దేవుని నమ్ముకున్న యవనస్తుడు, దేవునిలో జీవించిన యవనస్తుడు చెడు మార్గమును విసర్జించిన వాడు ఉంటాడు. దేవుని నమ్ముకున్న యవనస్తుడు చెడు మార్గములు నడవలేని వాడు ఉంటాడు. దేవుని నమ్ముకున్న విశ్వాసి, దేవుని నమ్ముకున్న యవనస్తుడు దేవునిలో బలపరచబడమని ఉంటాడు. లోకరీతైన ఆలోచనలు కలిగిన వాడిగా ఉండడు, లోకాన్ని ప్రేమించిన వాడిగా ఉండడు, పాపాన్ని ప్రేమించిన వాడిగా ఉండడు. 100 మందిలో ఒక్కడు తప్పిపోయి లోకరీతిగా జీవించిన వాడు కనబడతాడు, కానీ 99 మంది యవనస్తులు ఎవరిని వెంబడిస్తారంటే దేవుని వెంబడిస్తారు. ఎందుకంటే వారికి భయము. జీవము కలిగిన దేవుని సన్నిధిలో వారు తిరిగి జన్మించినప్పుడు, జీవము కలిగిన దేవుని సన్నిధిలో వారు దేవుని సంపాదించుకున్నప్పుడు, జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో ఆ దేవుణ్ణి వారు కలిగినప్పుడు వారికి ఏం కలుగుతుంది అంటే భయము కలుగుతుంది. తప్పు చేయడానికి భయము కలుగుతుంది. ప్రియమైన దేవుని సంగమా, అవుతుందా?
వారు తప్పు చేయడానికి భయం కలుగుతుంది. అందుకే వారు దేవుని మూలంగా పుట్టినవారు. దేవుని మూలంగా పుట్టిన వారు వారికి పాపం చేయడానికి, తప్పు చేయడానికి వారికి భయం కలుగుతుంటుంది, భీతి కలుగుతుంటుంది. అందుకే ఈరోజు అనేక మంది క్రైస్తవ యవనస్తులు వారి జీవితాన్ని స్థిరపరచుకుని వారు కనబడుతున్నారు. వారి బ్రతుకులను స్థిరపరచుకుని కనబడుతున్నారు. వారి బ్రతుకులను దేవుని సన్నిధిలో స్థిరమైన రీతిగా సిద్ధపరచుకున్నారు. ఈరోజు 100 మందిలో ఒక్కరు తప్పిపోతాడు, 99 మంది దేవునిలో స్థిరంగా ఉంటారు. వాడు త్రాగుడు దూరం ఉంటాడు, మందు తాగడు, వాడు సిగరెట్ బీడీలు తాగడు, వాడు చెడు అలవాట్లోనైపోడు. ఎందుకంటే వాడు ఎవరిని యందు క్రీస్తు యందు జన్మించున్నాడు, క్రీస్తు యందు వాడు పుట్టి ఉన్నాడు, క్రీస్తు యందు వాడు తిరిగి జీవించాడు. కాబట్టి వాడు దేవుని సన్నిధిలో దేవుని కొరకు బలమైన వాడిగా, దేవుని కొరకు స్థిరమైన వాడిగా నిలబడతాడు. కాబట్టి యవనస్తులు త్రొట్టెల్లిపోకుండా దుష్టుని జయించిన వానిగా, దుష్టుని యొక్క కార్యములను పడగొట్టిన వారిగా వారు ఎప్పుడు ఉంటారంటే, ఎప్పుడైతే వారు క్రీస్తునందు తిరిగి పుట్టిన వాని ఉంటారు, యేసు క్రీస్తునందు జన్మించిన వారు ఉంటారు, యేసు క్రీస్తు యొక్క కుమారులు కనబడతారో వారు దేవుని సన్నిధిలో బలపరచబడిన వారు ఉంటారు. దేవుడు జ్ఞాపకం చేయొచ్చు. అంతేకాదు అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని రాస్తూ 6వ అధ్యాయములో ఆయన చక్కని మాట జ్ఞాపకం చేయొచ్చు. 6వ అధ్యాయము 10వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వంగ కవచమును ధరించుకొనుడి. ఏంటి? దేవుడిచ్చు సర్వంగ కవచం ధరించుకొనుడి అంటే పాదం నుంచి శిరస్సు వరకు దేవుని ఒక సర్వంగ కవచము ధరించుకొని జ్ఞాపకం చేయొచ్చు. ఈరోజు యేసులో జన్మించిన యవనస్తులు, యేసులో జన్మించిన యవనస్తులు, యేసును సంపాదించుకున్నవాడు, యేసుని కలిగిన వాడు, యేసు నిత్య జీవమునకు మార్గదర్శిగా ఉన్న యేసు, నిత్య జీవమునకు నడిపించే నాయకుడు, పరలోక రాజ్యానికి తీసుకువెళ్లే ఆ యొక్క పరలోకపు మార్గదర్శి అయిన యేసు ప్రభు నమ్ముకున్నవాడు, ఆయన ఉన్నవాడు, ఆయన జీవించినవాడు ఏమి పొందుకున్నవాడు ఉంటాడంటే, పాదం నుంచి శిరస్సు వరకు సర్వంగ కవచములను ధరించుకున్నవాని ఉంటాడు. అదవుతుందా? ఎవరు దేవుని సన్నిధి నుండి అపవాదిని జయించినవాడు, అపవాదిని జయించడానికి శక్తి కలిగినవాడు ఎవడంటే సర్వంగ కవచమును ధరించుకున్నవాడని దేవుడు జ్ఞాపకం చేయించున్నాడు. కాబట్టి ఈరోజు యవనస్తుడు సర్వంగ కవచం ధరించుకోవాలి. ఈరోజు యవనస్తుడు పాదం నుంచి శిరస్సు వరకు దేవుడిచ్చే సర్వంగ కవచం ధరించుకోవాలని దేవుడు జ్ఞాపకం చేయించున్నాడు. అందుకే ఏమన్నాడంటే, దేని ధరించుకున్నవాని ఉన్నారు, అందుచేత మీరు ఆపద్దినమున వారిని వెదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలబట్టుకును శక్తిమంతులైనట్లు దేవుడిచ్చు సర్వంగ కవచం ధరించుకోండి. ఏలయనగా మీ నడుమునకు సత్యము దట్టి కట్టుకొని నీతిని వైరమును తొడుక్కొని పాదములకు సమాధాన సువార్తమైన సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీ గాక విశ్వాసం డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురని జ్ఞాపకం చేయించున్నాడు. గోతండి యవనస్తుడు దేన్ని అంటే ధరించుకున్నవాని ఉండాలి. దేన్ని ధరించుకున్నవాని ఉండాలంటే నడుమునకు సత్యము దట్టి కట్టుకొనుడి, సత్యము నీతిని వైరమును తొడుక్కున్నవాని ఉండాలి, పాదములకు సమాధాన సువార్త సిద్ధమైన జోడులు తొడుక్కొని నిలబడి ఇవన్నీగాక విశ్వాసములో డాలు పట్టుకోండి అని జ్ఞాపకం చేయించున్నాను. ఈరోజు యవనస్తుడు వీటిని ధరించుకున్నవాని ఉండాలి. ఏ యవనస్తుడు దుష్టిని పడగొట్టగలడు, ఏ యవనస్తుడు దుష్టిని యొక్క కార్యములను జయించిన వాడి ఉంటాడంటే వీటిని తన జీవితంలో ధరించుకున్నవాడు. అందుకే దేవుడిచ్చిన సర్వంగ కవచము ధరించుకోవాలి. ఎవరు సర్వంగ కవచం ధరించుకుంటారంటే దేవుని మూలముగా పుట్టినవారు, యేసు క్రీస్తు అంగీకరించినవాడు, యేసుని సంపాదించుకున్నవాడు, యేసును జీవించిన వాడు, యేసు ప్రభుని తన సొంత రక్షకునిగా అంగీకరించిన వాడు ఏమి ధరించుకున్నవాడు ఉంటాడంటే సర్వంగ కవచము. హల్లెలూయా. ఈరోజు యవనస్తుడు దుష్టుని పడగొట్టాలంటే, యవనస్తుడు బలవంతుడిగా మార్చబడాలంటే, యవనస్తుడు బలము కలిగిన వాడిగా ఉండాలంటే, బలము కలిగిన వాడు దుష్టుని పడగొట్టాలంటే వాడు సర్వంగ కవచము ధరించుకున్నవాని ఉండాలని దేవుడు జ్ఞాపకం చేయించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి యవనస్తుడు త్రొట్టెల్లిపోకుండా అంచి కాలాల్లో త్రొట్టెల్లిపోయిన వారు కనబడుతున్నారు. నేటి దినాల్లో యవనస్తులను చూసుకుంటే బ్రష్లు అయిపోయిన వారు కనబడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు త్రాగుడుకు లోనైపోయి అనేక దుష్ట కార్యములు, చెడు కార్యములు చేసేవారు కనబడుతున్నారు.
చిన్న చిన్న యవ్వన బిడ్డలు పాడైపోతున్నారు. ఎందుకంటే వారు దేవుని సంపాదించుకోలేకపోయారు. సరైన మార్గం నడిపించిన వాళ్ళు లేరు. సరైన మార్గంలో వారికి నడిపించడానికి నావికుడు లేడు. కానీ ఈరోజు యేసు ప్రభుని అంగీకరించిన వాడు, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వాడు, యేసు ప్రభుని మూలముగా జన్మించిన వాడు తన జీవితాన్ని ఎన్నడూ కూడా పాడు చేసుకోడు, తన జీవిత నాశనం నడిపించుకోడు. ఎందుకంటే వాడు దేవుని సన్నిధిలో దేవుని మూలముగా పుట్టినవాడు, యేసుని సంపాదించుకున్నాడు. కాబట్టి యేసుని సంపాదించుకున్నవాడు ఏం ధరించుకుంటాడంటే సర్వంగ కవచం ధరించుకున్నవాడు ఉంటాడు. పాదం నుంచి శిరస్సు వరకు సర్వంగా కవచం ధరించుకుని వాడికి ఉంటాడు. కాబట్టి అపవాది వాడిని పడగొట్టలేదు, అపవాది వాడిని పాడు చేయడానికి వీలుండదు, అపవాది యొక్క క్రియలో పడిపోయిన వాడి ఉండదు. ఎందుకంటే సర్వంగ కవచము ధరించిన వాడు. హల్లెలూయా. ఈరోజు అటు యవనస్తులుగా మార్చాడు. అంతేకాదు మరలా ఎఫెసీయుల పత్రిక 6:17 అంటున్నది ఏంటంటే, మరియు రక్షణయు శిరస్త్రాణములను దేవుని వాక్యమును ఖడ్గమును ధరించుకొనుడి. మరి ముఖ్యంగా దేన్ని ధరించుకోవాలంట? దేవుని వాక్యమును ఖడ్గమును ధరించుకోండి. అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యమని ఖడ్గము. ఈరోజు యవనస్తుడు దేవుని యొక్క వాక్యమని ఖడ్గమును ధరించుకున్నవని ఉండాలి. వాక్యము మనుషుల జీవితాన్ని స్థిరపరిచేది. కీర్తనకాడు అంటాడు 119వ కీర్తనలో, దేవా యవనస్తులు దేని బట్టి వారి యొక్క నడవడిని బాగు చేసుకుంటారు, శుద్ధి చేసుకుంటారు, సరైన రీతికి నడుస్తారంటే కేవలం నీ వాక్యమే బట్టే కదా అని జ్ఞాపకం చేయించున్నాడు. దేవుని యొక్క వాక్యం బట్టి, దేవుని యొక్క వాక్యము ద్వారానే యవనస్తుడు తన యొక్క మార్గములను సరి చేసుకున్న వాని ఉంటాడు, తన మార్గములను బాగు చేసుకున్న వాని ఉంటాడు. వాక్యం అనే ఖడ్గము. ఈరోజు యవనస్తుడు సరైన మార్గం నడాలంటే వాక్యం యొద్దకు రావాలి. ఈరోజు యవనస్తుడు తన జీవితాన్ని సరి చేసుకోవాలంటే వాక్యం ఎదురు రావాలి. యవనస్తుడు మంచి మార్గం నడాలంటే ఈ వాక్యం దగ్గర రావాలి. యవనస్తుడు తన జీవితాన్ని సరి చేసుకోవాలి, సరైన మార్గం నడాలి, నా జీవితాన్ని నేను స్థిరపరచుకోవాలి, మంచిగా బ్రతకాలి, మంచిగా జీవించాలంటే దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గమును ధరించుకున్నవని ఉండాలి. ఈ వాక్యమును పట్టుకో. అందుకని యవనస్తుడు దేని బట్టి తన యొక్క మార్గములను సరి చేసుకుంటాడంటే కేవలము దేవుని యొక్క వాక్యమే. ఈ వాక్యము మనుష్యుని జీవింపజేసేది. ఈ వాక్యము మనుషులకు మార్గమును మంచి మార్గం నడిపించేది. ఈ వాక్యము మనుష్యుని జీవితాన్ని సరిచేసేది. నువ్వు త్రాగుడుతో ఉంటూ త్రాగుడిని విడిచిపెట్టలేని పరిస్థితులు ఉన్నావా? దేవుని ఒక వాక్యం రా, దేవుడు నేను త్రాగుడి నుంచి విడిపిస్తాడు. అలతో కూడిన ఆటపాటలు బాధపడుతూ నలిగిపోయిన వాడిని ఉన్నావా? దేవుని ఒక వాక్యం దగ్గర యవనస్తుడా, దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఈరోజు వ్యభిచారంలో పడిపోయి జీవితాన్ని పాటు చేసుకున్న యవనస్తుడిగా ఉంటున్నావా? యవనస్తుడు దేవుని యొక్క వాక్యం దగ్గర దేవుడు నిన్ను విడిపిస్తాక వ్యభిచారం నుంచి. కష్టంలో శ్రమలో బాధపడిపోయి కుటుంబ సమస్యలు పడిపోయి నలిగిపోతున్నావా? వాటి నుంచి దేవుడిని విడిపిస్తాడు. యవనస్తుడు దేవుని యొక్క వాక్యం దగ్గర. ఈరోజు యవనస్తుడు అన్నవాడు ప్రతి పరిస్థితి నుంచి విడిపించబడాలంటే, బంధకులు బంధించబడిన యవనస్తుడు విడిపించబడాలంటే, బంధకులు బంధించబడిన యవనస్తుడు ఆ యొక్క బంధకుల నుంచి బయట రావాలంటే ఆ యవనస్తుడు దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావాలి. ప్రియమైన దేవుని సంగమా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడిచ్చే సర్వంగ ఈ యొక్క కవచం అనగా ఈ వాక్యం అనే ఖడ్గమును యవనస్తుడు ఏం చేయాలంటే ధరించుకోవాలి. దాన్ని పొందిన వానికి ఉండాలి. ఈరోజు బలము కలిగిన యవనస్తుడిగా నువ్వు నిలబడాలంటే, బలము కలిగిన యవనస్తుడిగా నువ్వు జీవించాలంటే, బలము కలిగిన యవనస్తుడిగా ఉంటూ దుష్టుని జయించిన వానికి ఉండాలంటే నువ్వు దేవుని యొక్క వాక్యమును ధరించుకున్న వాని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని మూలంగా పుట్టినవాడు దేవుడిచ్చిన సర్వంగ కవచమును ధరించుకున్నవాని ఉంటాడు. దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని యొక్క వాక్యమనే ఖడ్గమును పట్టుకున్నవానిగా ధరించుకున్నవాని ఉంటాడు. దేవుడు జ్ఞాపకం చేయించున్నాడు. ఈరోజు యవనస్తుడు బాగుపడాలంటే దేవుని యొక్క వాక్యం దగ్గర రావాలి. అంతేకాదు మరలా మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో కూడా ఒక చక్కని మాట జ్ఞాపకం చేయించున్నాడు అపోస్తలుడైన పౌలు. మొదటి తెస్సలోనికి సంఘానికి రాస్తున్న మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ చూసుకుందాం. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయు శిరస్త్రాణము ధరించుకొని జ్ఞాపకం చేయించున్నాడు. దేన్ని? విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయు శిరస్త్రాణమును ధరించుకొని జ్ఞాపకం చేయించున్నాడు. దేన్ని ధరించుకోవాలి? విశ్వాస ప్రేమలను కవచము ధరించుకోవాలి. యవనస్తుడు
విశ్వాస ప్రేమలను కవచం ధరించుకోవాలి. రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకొనుడి అని జ్ఞాపకం చేయుచున్నాడు. ఈరోజు యవనస్తుడు క్రీస్తు ప్రేమ ధరించుకున్నవాని ఉండాలి. ప్రేమ ఈ లోకరీతైన ప్రేమ కాదు. ఈరోజు యవనస్తుడు లోకరీతైన ప్రేమలో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. యవనస్తుడు లోకరీతైన ప్రేమలో పడిపోయి తన యొక్క జీవితాన్ని భ్రష్టంగా నడిపించుకుంటున్నాడు. యవనస్తుడు లోకరీతైన ప్రేమలో పడిపోయి జాగ్రత్తలోనైపోతున్నాడు, వ్యభిచారంలోనైపోతున్నాడు, త్రాగుడులోనైపోతున్నాడు, రకరకాల వ్యసనాలకు లోనైపోతున్నాడు. కారణం ఏమిటంటే లోకరీతైన ప్రేమలో పడి లోకరీతైన ప్రేమ. ఈరోజు దేవుని యొక్క దేవుడు యవనస్తుడు చెప్తున్న మాట ఏమిటంటే విశ్వాస ప్రేమలను కవచముగా, ఏటి అంటే దేవుని యొక్క విశ్వాస ప్రేమలను కవచముగా ధరించుకొనుడి అని జ్ఞాపకం చేయుచున్నాడు. రక్షణ నిరీక్షణను శిరస్త్రాణములను ధరించుకొని జ్ఞాపకం చేయుచున్నాడు. రక్షణ నిరీక్షణని జ్ఞాపకం చేయుచున్నాడు. నువ్వు పొందుకున్న రక్షణ. ఈరోజు యవనస్తుడు రక్షణ జీవితాన్ని పోగొట్టుకుంటున్నాడు. నిరీక్ష లేనివాడు కనబడుతున్నాడు. రక్షణ పోగొట్టుకొని జీవితాన్ని పాడు చేసుకుని కనబడుతున్నాడు. నాశనం చేసుకుని కనబడుతున్నాడు. కాదు, ఈరోజు దేవుని సన్నిధిలో రక్షణ కలిగిన వారికి ఉండాలి. రక్షణ పొందుకుని యవనస్తుడు రక్షణ కాపాడుకున్న వారికి ఉండాలి. దేవునందు నిరీక్షణ ఉంచిన వానికి ఉండాలి. నిరీక్ష తప్పిపోయిన వానికి ఉండకూడదు. ఈరోజు అనేక మంది యవనస్తులు రక్షణ పోగొట్టుకుని కనబడుతున్నారు, నిరీక్షణ పోగొట్టుకుని కనబడుతున్నారు, దేవుని యొక్క ప్రేమను పోగొట్టుకుని కనబడుతున్నారు. కారణం ఏమిటంటే వారు మత్తులైన వారు ఉంటున్నారు. లేవలేని పరిస్థితులు ఉంటున్నారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మత్తులై ఉండక మీరు పగటి వారిగా ఉండాలని జ్ఞాపకం చేయొచ్చు. ఎందుకంటే మన దేవుడు పగటివాడు, ఆయన వెలుగు సంబంధి, లోకమునకు వెలుగై ఉన్నాడని జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఈరోజు మనము కూడా, మరి ముఖ్యంగా యవనస్తులు కూడా లోకానికి వెలుగై ఉండాలి. అందుకే రక్షణ ప్రేమను శిరస్త్రాణమును ధరించుకోవాలని జ్ఞాపకం చేయుచున్నాడు. రక్షణ నిరీక్షణ ప్రేమ విశ్వాసములను కవచముగా ధరించుకోవాలని దేవుడు జ్ఞాపకం చేయుచున్నాడు. ఈరోజు దుష్టిని జయించాలంటే, మన అపవాదిని జయించాలంటే, యవనస్తులమైనము ఆ దుష్టుని జయించిన వానిగా, దుష్టుని పడగొట్టిన వానిగా ఉండాలంటే మనం బలం పొందుకోవాలి. మనం బలం పొందుకోవాలంటే దేవుని మూలంగా పుట్టిన వానిగా ఉండాలి. యేసు ప్రభుని అంగీకరించిన వానిగా ఉండాలి. యేసు ప్రభు జీవించిన వానిగా ఉండాలి. యేసు ప్రభు జీవించినప్పుడు, యేసు ప్రభు బ్రతికినప్పుడు, యేసు ప్రభులు మన జీవిత విధానమును కొనసాగించినప్పుడు ఆయన మనలను పవిత్రపరిచేవాడు, పరిశుద్ధపరిచేవాడు, దేవుని ఒక సొత్తుగా మార్చుకొని మనకు దేవుడు సర్వంగ కవచములను ధరించిన వాడు. అంతేకాదు వాక్యమనే ఖడ్గమును దేవుడు మనకు అనుగ్రహించేవాడు. వాక్యమనే ఖడ్గమును పట్టుకున్న మనము ఆ యొక్క విశ్వాస ప్రేమలను, రక్షణ నిరీక్షణను సంపాదించుకున్న వానిగా, కవచముగా ధరించుకున్న వాని ఉంటామని దేవాది దేవుడు జ్ఞాపకం చేయుచున్నాడు. అంతేకాదు యోహాను రాస్తున్న మొదటి పత్రికలు కూడా మరొక మాటను జ్ఞాపకం చేయుచున్నాడు. భక్తుడైన యోహాను రాస్తున్న మొదటి పత్రికలు 4వ అధ్యాయము 4వ వచనంలో, చిన్న పిల్లారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వాని జయించి ఉన్నారు. ఏమన్నాడంటే, చిన్న పిల్లారా మీరు లోకాన్ని జయించున్నారు. అంటే యోహాను భక్తుడు గారు దేవుని సన్నిధిలో ఆయన తెలియపరుస్తున్న మాట, దేవుని సన్నిధి చెప్తున్న మాట. ఎందుకంటే యోహాను భక్తుడు నిండు వృద్ధాప్యములైన నిద్రించారు, నిండు వృద్ధాప్యములైన మరణించారు, దేవుని సన్నిధిలో చేర్చబడ్డారు. కాబట్టి ఆయన అనేక ఈ యొక్క పత్రికల్లో చిన్నపిల్లలుగా సంబోధించాడు. ఎందుకంటే అందరూ కూడా ఆయన కంటే చిన్నవారిగా కనబడుతున్నప్పుడు చిన్నపిల్లలుగా ఆయన సంబోధించాడు. కాబట్టి ఏమన్నాడంటే, యవనస్తులారా అని అంటున్నాడు. చిన్నపిల్లారా, యవనస్తులారా మీరు దేవుని సంబంధులు కాబట్టి మీలో ఉన్నవాడు లోకం ఉన్నవాని కంటే గొప్పవాడు. అంటే మనలో ఉన్నవాడు లోకం ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వాని జయించి ఉన్నారని జ్ఞాపకం చేయించున్నారు. ఎవరు? మనలో ఉన్నవాడు లోకం ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎవరు మనలో ఉన్నాడంటే యేసు ప్రభు మనలో ఉన్నవాడు. ఎప్పుడైతే మనం యేసు మూలముగా జన్మించామో, ఎప్పుడైతే యేసు ప్రభు మూలంగా మనం జన్మించామో, యేసు ప్రభు సంపాదించుకున్నామో, యేసులో రక్షణ పొందామో, యేసు ప్రభు సొంత రక్షకునికి అంగీకరించామో, యేసు నా దేవుడు అని ఎప్పుడైతే ఆ దేవుడిని మనం అంగీకరించామో, ఆ దేవుడు మనం ఏం చేస్తాడంటే పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు, దేవునికి అనుకూలంగా దేవుడు తీర్చిదిద్దుకొని సర్వంగ కవచము ధరిస్తాడు. పాదుంచి శిరస్సు వరకు ఆయన సర్వంగ కవచమును దేవుడు మనకు ధరించి, ఆత్మ ఖడ్గమును మనకు దేవుడు అనుగ్రహించి, ఆత్మ ఖడ్గమును అనుగ్రహించే దేవుడు
ప్రేమ, విశ్వాసం, రక్ష, నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించి ఆయన మనలో నివసించిన వాడిగా ఉంటాడు. ఆయన మనలో నివసించిన వాడిగా ఉంటాడు. మరి ముఖ్యముగా యవనస్తులు దేవుడు నివసించిన వాడిగా ఉంటాడు. ఎవరిలో అయితే దేవుడు నివసించిన వాడిగా ఉంటాడు, దేవుడు ఎవరైతే ఉంటాడో ఈ లోకంలో వానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని దేవుడు రుజువుపరచడానికి దేవుడు ఏం చేస్తాడంటే అపవాది పైన విజయం పొందుకున్న వారికి దేవుడు మనం సిద్ధపరుస్తాడు. అపవాది పైన విజయం పొందుకున్న వారిగా, అపవాదిని ఓడించిన వానిగా, అపవాదిని ఎదిరించి అపవాది యొక్క తంత్రములను ఓడించిన వానిగా దేవుడు మనల్ని బలపరుచు జ్ఞాపకం చేయించున్నాడు. హల్లెలూయా. కాబట్టి యవన బిడ్డలు తప్పక త్రొట్టిల్లుతారని దేవుడు జ్ఞాపకం చేయించున్నాడు. యవన బిడ్డలు తప్పక త్రొట్టిల్లుతారు, వారు పడిపోతారని దేవుడు జ్ఞాపకం చేయించున్నాడు. కానీ మరలా దేవుడు అంటున్నాడు, యవనస్తులారా మీరు దుష్టుణ్ణి జయిస్తారు, దుష్టుని జయిస్తారు, అపవాదిని జయిస్తారు, అపవాది మీద మీరు విజయం పొందుకుంటారని దేవుడు జ్ఞాపకం చేయించున్నాడు. ఈరోజు యవనస్తులమైన మనం పడిపోకుండా, నేటి దినంలో మనం పాడైపోకుండా, నేటి దినాల్లో మనం యవన జీవితాన్ని పాడు చేసుకోకుండా, నేటి దినంలో మనకి యవన జీవితాన్ని నాశనం చేసుకోకుండా, త్రాగుడికి బానిస అయిపోకుండా, రకరకాల అల్లరితో కూడిన ఆటపాడుకు బానిస అయిపోకుండా, చుట్టాబిడి సిగరెట్ బానిస అయిపోయి క్యాన్సర్ తెచ్చుకోకుండా, త్రాగుడికి బానిస అయిపోయి లేవర్ పాడు చేసుకోకుండా, వ్యభిచారంలో పడిపోయి ఎయిడ్స్ రోగమును తెచ్చుకోకుండా, యవనస్తుడు తన జీవితాన్ని కాపాడుకోవాలంటే, యవనస్తుడు తన జీవితాన్ని భద్రపరచుకోవాలంటే, యవనస్తుడు తన జీవితాన్ని భద్రపరచుకొని కాపాడుకొని ఈ లోకమున యుగ సంబంధమైన దేవత అనగా ఆ యొక్క అపవాదిని, సాతానుని జయించిన వానిగా, సాతాను మీద అధికారం పొందిన వానిగా, దుష్టుడి పైన అధికారం పొందిన వానిగా ఉండాలంటే ఈ నాటి దినములు యవనస్తులు ఎవరిని గ్రహించాలంటే యేసు ప్రభుని గ్రహించు, యేసు ప్రభుని అంగీకరించు. యేసు ప్రభు మన జీవితాన్ని మార్చినవాడు, యేసు ప్రభు మనల్ని సరైన మార్గం నడిపించినవాడు, యేసు ప్రభు మన బ్రతుకులను స్థిరపరిచినవాడు, యేసు ప్రభు మనకు ఆరోగ్యం అనుగ్రహించినవాడు, యేసు ప్రభు నిత్య జీవానికి నడిపించినవాడు. మరి ముఖ్యముగా యేసు ప్రభు మన తలరాతులను మార్చినవాడు. ప్రియమైన దేవుని సంగమా, యవన బిడ్డ, యవనస్తుడా, యవనస్తురాలా, ఈరోజు నీవు బలహీనతో ఉన్నావేమో, దిగజారిపోతున్నావేమో, పాడైపోయిన ఆలోచిస్తున్నావేమో, నా పరిస్థితులు బాగలేవని ఆలోచిస్తున్నావేమో. దేవుడు ఈరోజు యవనస్తులను బలపరిచినవాడు, దేవుడు యవనస్తులను కోరుకున్నవాడు, దేవుడు యవనస్తులను తన సన్నిధిలో బలపరిచినవాడు, స్థిరపరిచినవాడు, దుష్టుని మీద జయించడానికి అధికారం ఇచ్చిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఈరోజు యేసు క్రీస్తు మూలంగా పుట్టిన వానిగా ఉండాలి, యేసు క్రీస్తు తిరుగు జన్మించిన వానిగా ఉండాలి, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి, దేవుడిగా గ్రహించాలి, ఆయనందు విశ్వాసం ఉంచాలి. అప్పుడే దేవుడు మనకు సర్వంగ కవచమును అనుగ్రహిస్తాడు. ఆయన ఖడ్గము, వాక్య ఖడ్గమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. విశ్వాస, ప్రేమను, రక్ష, నిరీక్షను దేవుడు మనకు కవచముగా ధరిస్తాడు. అంతేకాదు ఆయన మనలో నివసించి, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడిగా రుజువుపరచడానికి, మన అపవాదిని ఎదిరించడానికి, అపవాదిని ఓడించడానికి, అపవాది మీద విజయం పొందడానికి దేవుడు మనం బలపరిచినవాడు, స్థిరపరిచినవాడని దేవుడు జ్ఞాపకం చేయించింది. కాబట్టి ఈరోజు యేసు ప్రభుని అంగీకరించిన యవన బిడ్డగా మన జీవితాన్ని మనం సిద్ధపరచుకుందాం. యేసు ప్రభుని సొంత రక్షకునిగా గ్రహించే యవన బిడ్డలుగా, యవన బిడ్డస్తులుగా మనము దేవునిలో మన జీవితాలను అంకితం చేద్దాం. ఈరోజు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, నీ స్థితులు మార్చే దేవుడు ఆ యేసు ప్రభుని యొక్క సొంత రక్షకునిగా అంగీకరించు, ఆ యేసు ప్రభుని సొంత రక్షకునిగా దేవునిగా అంగీకరించు. తప్పక దేవుడు నీ పక్షాన్ని కార్యం చేస్తే దేవుడు జ్ఞాపకం చేయించుడు. కాబట్టి ఆ రీతిగా జీవిస్తూ, ఆ రీతిగా బ్రతుకుతూ దేవుని యొక్క సన్నిధిలో బలవంతులుగా మనముంటూ, బలవంతులుగా దేవునిలో జీవిస్తూ, అపవాదిని ఎదిరించిన వానిగా, అపవాదిని ఓడించిన వానిగా మనల్ని మనం సిద్ధపరచుకొని ఆ యేసు క్రీస్తులో ముందుకు సాగుతాం. దేవుడు ఈ మాట వినికిడిలో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని సంగమా, మహాగణుడు మాత్రం యేసయ్య సర్వాధికార సర్వశక్తి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త, అద్భుతంగా చేసిన దేవా నీకు స్తోత్రం. ప్రభా, ఈ దినమునైనా నీ యొక్క మాటల చేత మాతో మాటలు బట్టి మీకు స్తోత్రము తండ్రి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు మీరు అనుగ్రహించారు, నీకు స్తోత్రం. అవును ప్రభువా, ఈనాటి దినాల్లో ప్రభు అనేక మంది యవనస్తులు ప్రభువా పాడైపోతున్నారు, చెడిపోతున్నారు ప్రభువా, త్రాగుడికి బానిస అయిపోతున్నారు, జాగ్రత్తలు పడిపోతున్నారు, వ్యభిచారంలో పడిపోతున్నారు, రకరకాలైన పరిస్థితులు పడిపోయి వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.
ఆశీర్వాదకరమైన జీవితాలు, తండ్రి దీవెనకరమైన జీవితాన్ని ప్రభు వారు పాడు చేసుకొని భ్రష్టులైపోయిన వారిగా, తండ్రి వారు చెడిపోయిన వారిగా కనబడుచున్నారు. యేసయ్య, ఈరోజు నీ లేఖన మాట్లాడే మాటలు విన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. తన యవ్వన బిడ్డ ప్రభు దుష్టుడు అనగా ఈ శాతానుడు, యుగ సంబంధమైన దేవత, త్రాగుడు, అల్లరితో కూడిన ఆటపాటలు, వ్యభిచారము, జారత్వము, లోకరీతైన జీవితం పైన విజయం పొందడానికి ప్రభువా, లోకరీతైన జీవితం మీద తండ్రి వారునైనా విజయం పొంది ప్రభువా జీవితాన్ని స్థిరపరచుకోవడానికి ప్రభువా నిన్ను గ్రహించి బిడ్డగా సిద్ధపరచు. యేసయ్య, ప్రతి ఒక్క యవ్వన బిడ్డ యొక్క హృదయాలు ప్రభువా మీరు తాకండి. నేను అంగీకరించి వారి జీవితాలు మార్చుకుని ప్రభువా, తన్ని వారి జీవితాలు స్థిరపరచుకోవడానికి ప్రభువా నీ సర్వంగ కవచం ప్రభు, నీ వాక్యమని ఖడ్గం, విశ్వాస, ప్రేమ, రక్షణ, నిరీక్షణ ప్రభు కవచం ధరించుకొని దేవా నీవే వారిలో నివసించి, నీవే వారిలో ఉండి ప్రభు వారిని బలపరిచి స్థిరపరచి అపవాది మీద తండ్రి విజయం పొందుకోవడానికి ప్రభు వారిని శక్తి దయచేయండి. ప్రతి యవ్వన బిడను దర్శించిన ప్రభు, అంచికాల ప్రభు అనేక మంది యవ్వనస్తులు పాడైపోతున్నారు. ఒక ఆత్మ కూడా, ఒక యవ్వన బిడ కూడా నాయన పాడైపోవడం, నష్టపోవటం నీకు ఇష్టం లేదు ప్రభువా. ప్రతి యవ్వనస్తుని దర్శించండి, నీ వైపు తిరిగి నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి. ఈ వాక్యం ఎంతమంది అయితే ప్రభు వినుచున్నారు వారందరి జీవితాల ప్రభువ మీ కార్యం జరిపించండి. ఈ వాక్యం చేత ప్రభువ నీ వైపు తిరిగే బిడ్డలుగా మీరు సిద్ధపరచడం ప్రార్థన చేయించున్నా. విన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. మీ కార్యం చేత ప్రభు నింపని ప్రార్థన చేయించున్నా. సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని బలైన వారిని మీ తాకని బలపరచండి, ఆరోగ్యపరచండి. ఈ దినమంతి మీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించండి. మీ సన్నిధి కాపుదల మాకు తొడుగుంచండి. మీ యొక్క ఆత్మ నడిపించండి, మీ సాక్షి స్థిరపరచండి. మీరు నడిపించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తన ప్రేమ కుమారుడు యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మకుని సహవాసం ఆయన ప్రేమించు ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన మనకును, ఈ వాక్యము లైవ్ లో విన ప్రతి ఒక్క బిడకును దేవుడు బలపరచి స్థిరపరచి ఆయనే వారు నివసించి వారి జీవితాలు మార్చి ఆయన రాకడ పర్యంతరం ఆయన తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనమ్మ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.